Andarki namaskaram, welcome back to Vamsi Bhavani. So in this video we will discuss about NLP. So basically NLP అంటే ఏంటి, ఎందుకు వాడతాం, ఎలా వాడతాం, ఎలా నేర్చుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఎటువంటి టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ వాడను, సో దట్ ఇట్ కెన్ బీ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్ టు ఎవ్రీవన్. ఒకవేళ ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది చెప్పండి నాకు, నేను దాన్ని బట్టి బేసిక్గా నెక్స్ట్ వీడియో మళ్ళీ కొంచెం టెక్నికల్గా దీని మీద ఎలా వర్క్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎన్ఎల్పి? ఎన్ఎల్పి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. ఓకే, సో బేసిక్గా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పేర్లోనే ఉంది. వెరీ సింపుల్ అండి. రోజుకి మనకి రకరకాల అప్లికేషన్స్ కావాల్సి వస్తున్నాయి. ద బేసిక్ ఎగ్జాంపుల్ కెన్ బి లైక్ మేబీ మీ గూగుల్ అసిస్టెంట్ అవనివ్వండి, ఓకే, ఆర్ సిరి అవనివ్వండి, లేకపోతే మీ గూగుల్ ట్రాన్స్లేట్ అవనివ్వండి, లేకపోతే ఇఫ్ యూ వాంట్, ఈ మధ్యన దిర్ ఆర్ లాట్ ఆఫ్ చాట్ బాట్స్ కదా. ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క చాట్ సెక్షన్లో ఒక చాట్ బాట్ ఉంటుంది. ఇవన్నీ కూడా బేసిక్గా ఈ అన్ని అప్లికేషన్స్కి ఏం కావాలండి? బేసిక్గా మనుషులు మాట్లాడే లాంగ్వేజ్ అర్థమయ్యేలా బేసిక్గా వాటిని మనం తయారు చేయాలి. ఏంటి? న్యాచురల్ లాంగ్వేజ్ని. ద పాయింట్ ఈజ్, మనుషులు మాట్లాడే న్యాచురల్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ 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 డిఫరెంట్ ఫ్రమ్ ద వే మెషిన్ అండర్స్టాండ్స్ ఎనీథింగ్. బేసిక్గా ఏ మెషిన్ అయినా సరే, ఇట్ కెన్ బి యువర్ కంప్యూటర్, యువర్ కైండ్ ఆఫ్ యువర్ మొబైల్, ఏదైనా అవనివ్వండి, దానికి బేసిక్గా వెన్ ఎవర్ వి రైట్ ద కోడ్, ఆ కోడ్ డైరెక్ట్గా చదివి దాన్ని బట్టి కోడ్ని రన్ చేయదు. బేసిక్గా ఇట్ ఈస్ ఫస్ట్ కన్వర్టెడ్ టు బైనరీ. ఓకే, సో మెషిన్స్కి అర్థమయ్యేది కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. అంటే ఇక్కడ కూడా అగైన్ జీరోస్ అండ్ వన్స్ అర్థమవడం అంటే మీనింగ్ ఏంటంటే, జీరో అంటే దాని ఉద్దేశంలో ఇట్ ఈస్ అ లో పవర్ ఆర్ లో వోల్టేజ్ సిగ్నల్, ఓకే, అండ్ వన్ అంటే ఇట్స్ అ హై వోల్టేజ్ సిగ్నల్. అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ లాజిక్ గేట్స్. కాబట్టి అటువంటి మషీన్స్కి మనుషులు మాట్లాడే కాంప్లెక్స్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలంటే ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఒక రకంగా చాలా కష్టమైన టాస్క్. అండ్ దట్ ఈస్ వాట్ ఈజ్ అచీవ్డ్ యూజింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, లెట్ us see the story of సౌమ్య సింగ్. సో ఈవిడ బేసిక్గా బుందేల్ఖండ్ యూనివర్సిటీలో తన బీటెక్ సిఎస్ కంప్లీట్ చేశాక అజైల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీలో ఇంటర్న్గా స్టార్ట్ చేసి సెప్టెంబర్ 2022 వరకు అక్కడే ఫుల్ టైం ఎంప్లాయీగా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత బేసిక్గా ఆవిడకి ఏమనిపించిందంటే, మేబీ తన స్కిల్స్ తను అప్గ్రేడ్ చేసుకుంటే తను తన కెరియర్లో మరింత ముందుకు సాగచ్చు కదా అనే ఒక ఐడియాతో బేసిక్గా అక్టోబర్ 2022లో షీ గాట్ ప్లేస్డ్ అట్ ప్రొలిఫిక్స్. షీ అచీవ్డ్ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనమాట. సో ద ఫస్ట్ థింగ్ దాట్ షీ టెల్స్ ఈస్ బేసిక్గా టు గెట్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. సో షీ ఆల్రెడీ కైండ్ ఆఫ్ 10 ఏళ్ళ వరకు సేమ్ కంపెనీలో కంటిన్యూగా పనిచేసినప్పుడు ఏమవుద్దంటే, కొత్త కంపెనీకి ఆర్ కొత్త స్కిల్ నేర్చుకుని తను అప్ స్కిల్ చేసుకునేందుకు బేసిక్గా ఛాన్స్ ఉన్నా సరే చాలామంది దే విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ బికాస్ ఆల్రెడీ అలవాటు అయిపోయిన జాబే కాబట్టి. బట్ షీ టుక్ దట్ రిస్క్. అపార్ట్ ఫ్రమ్ దాట్, షీ టెల్స్ దాట్ బేసిక్గా తను ఒడిన్ స్కూల్ ద్వారా ఇది నేర్చుకున్నప్పుడు ద ఫ్లెక్సిబుల్ ఫీ ప్లాన్ హెల్ప్డ్ హర్ అలాట్. బికాస్ ఒకేసారి మొత్తం కట్టమంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్, బట్ ద ఈఎంఐ ఆప్షన్ 6 months లోపల కట్టమని చెప్పినందుకు ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ హర్. ఆల్సో తనకి బేసిక్గా ప్లేస్మెంట్స్లో ద ఇంటర్వ్యూ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ పెద్దగా రాకపోయినా ఇట్ సీమ్స్ దాట్ ఒడిన్ స్కూల్ తనకి ఈ విషయంలో కూడా బాగా హెల్ప్ చేసింది. నాట్ జస్ట్ సౌమ్య సింగ్స్, ఇదే విధంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గాట్ ఇన్ టు గుడ్ కంపెనీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. మీరు కూడా కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వేర్ ఇన్ యూ విల్ లెర్న్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ అ డేటా సైన్స్ జాబ్. దాంతోపాటు మీకు 360-degree ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డూ చెక్ ఇట్ అవుట్. సో టాపిక్లోకి ముందుకు వెళ్తే, now I'll try to explain you using a basic example. Let's say I want to make the machine understand a simple text called I am teaching natural language processing. Okay, for example, this is the sentence and let's say one application వచ్చేసి it is Google Translate or whatever. Let's say I'm talking to a machine and I want to communicate this line. Okay, ఇప్పుడు పాయింట్ ఏంటంటే,
జస్ట్ థింక్ ఫర్ అ మినిట్. మెషిన్ కాదు, ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక హ్యూమన్ బీయింగే అనుకుందాం. ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టిన వెంటనే, ఓకే, యాజ్ హీస్ గ్రోయింగ్ తను లాంగ్వేజెస్ ఎలా నేర్చుకుంటాడు? హౌ డస్ అ హ్యూమన్ అండర్స్టాండ్ లాంగ్వేజ్? జస్ట్ పాజ్ ద వీడియో అండ్ థింక్ అబౌట్ ఇట్. సి, ద పాయింట్ ఈజ్ ఫ్రమ్ ద time kind of we start learning language to the time when we start talking, there are a lot of processes involved. మనం బేసిక్గా స్టార్టింగ్లోనే పెద్ద సెంటెన్సెస్ ఏమి కైండ్ ఆఫ్ మనం మాట్లాడలేం, అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోలేం. వీ స్టార్ట్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ విత్ వాట్? విత్ వర్డ్స్, అవునా కదా? సో ఫస్ట్ మేబీ అమ్మ అంటాం, ఆ విధంగా చిన్న వర్డ్స్తో వీ స్టార్ట్ లెర్నింగ్ లాంగ్వేజ్, ఓకే. సో టు మేక్ లాంగ్వేజ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్ వీ నీడ్ టు బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ వర్డ్స్. దాన్ని మనకి ఎన్ఎల్పిలో టోకెన్స్ అంటారనమాట, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే టోకనైజ్ చేస్తాం, అంటే దాన్ని టోకెన్స్గా కైండ్ ఆఫ్ డివైడ్ చేస్తాం. సో ఈ సెంటెన్స్లో టోకెన్స్ వుడ్ బి ఐ యామ్ టీచింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఓకే. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా దీంట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి? ఐ మీన్ వాట్ ఆర్ ఇంపార్టెంట్ నా ఉద్దేశం అంటే, సి, దేనికైతే నిజంగా మీనింగ్ ఉంటుందో. నౌ బేసిక్గా ఈ యామ్ కానివ్వండి, ఎనీథింగ్ లైక్ దిస్, ఐ మీన్ బీ ఫార్మాట్స్. సో ఇఫ్ యూ నో ఇంగ్లీష్ గ్రామర్ వీ కాల్ సంథింగ్ కాల్డ్ బీ ఫార్మాట్స్. అంటే నా ఉద్దేశం అంటే ఈజ్, ఆర్, వర్, యామ్. సో ఇవన్నీ ఏంటంటే బీ ఫార్మాట్స్ అండ్ దీస్ డిపెండ్స్ ఆన్ ద టెన్స్ అండ్ బేసిక్గా దాని యొక్క పొజిషన్, ఓకే. కాబట్టి బేసిక్గా దీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సిమాంటిక్ మీనింగ్. అంటే ఈ సెంటెన్స్లో డైరెక్ట్గా దీనికి పెద్దగా మీనింగ్ ఉందా అంటే పెద్ద వీటికి మీనింగ్ ఏం లేదు. సో టోకెన్స్లోంచి వీటిని మనం తీసేయచ్చు, ఓకే. నౌ వాట్ ఆర్ వి లెఫ్ట్ విత్? ఐ టీచింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇక్కడ నౌ టీచింగ్ అనేది ఇట్ ఈస్ అగైన్ ఇట్స్ అ వర్డ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ దీని యొక్క రూట్ వర్డ్ ఏంటి? టీచింగ్ అనేది రూట్ వర్డా అంటే మీరు డిక్షనరీ ఓపెన్ చేస్తే డిక్షనరీలో మీకు టీచింగ్ అనేది కనబడుతుందా? టీచింగ్ అనేది కనబడకపోవచ్చు, ఓకే. సో యూ విల్ నీడ్ టు ఫైండ్ ఫర్ సంథింగ్ కాల్డ్ టీచ్. సో దీనికి రూట్ వర్డ్ ఏంటి? టీచ్. సో వీ విల్ గో అహెడ్ అండ్ మేక్ దిస్ యాజ్ టీచ్. సో ఈ టోకెన్ విల్ బి కన్వర్టెడ్ టు టీచ్ అండ్ కమింగ్ హియర్ దిస్ ప్రాసెసింగ్ విల్ బి కన్వర్టెడ్ టు వాట్? ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ప్రాసెస్, ఓకే. ఇక్కడ దాకా బాగానే ఉంది. నౌ టీచ్ అండ్ ఈ టీచింగ్ అండ్ ప్రాసెసింగ్ని మనం టీచ్ అండ్ ప్రాసెస్లో కన్వర్ట్ చేసాం కదా. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ టెక్నిక్, ఓకే. ఇది పక్కన పెడితే కమింగ్ టు న్యాచురల్. సో న్యాచురల్ మీరు కావాలంటే డిక్షనరీలో వెతికితే యూ కెన్ ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ న్యాచురల్. డెఫినెట్గా మీకు డిక్షనరీలో యూ విల్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ వర్డ్ న్యాచురల్. కానీ దీని యొక్క రూట్ వర్డ్ ఇదేనా అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వర్డ్కి దేర్ ఆర్ సమ్ టైమ్స్ ఫ్యూ రూట్ ఫార్మ్స్, నీడ్ నాట్ బి డెఫినెట్ ఫార్మ్స్. సో దీనికి టీచింగ్కి టీచ్ అనేది డెఫినెట్ ఫార్మ్, బట్ న్యాచురల్కి న్యాచురల్ ఈజ్ ద డెఫినెట్ ఫార్మ్, బట్ దీనికి రూట్ ఫార్మ్, ద ప్లేస్ ఫ్రమ్ విచ్ న్యాచురల్ అనే వర్డ్ కేమ్ అప్ ఈజ్ నేచర్. సో నేచర్ నుంచే కదా, నేచర్ అనే వర్డ్ నుంచే we got natural అనే వర్డ్. సో దీన్ని అగైన్ ఇట్ విల్ బి కనెక్టెడ్ టు నేచర్, ఓకే. సో ఫైనల్గా వీ విల్ బీ ఎండెడ్ అప్ విత్ ద ఫాలోయింగ్ టోకెన్స్: ఐ, టీచ్, నేచర్, లాంగ్వేజ్, ప్రాసెస్. సో ఓకే, ఈ విధంగా మన టోకెన్స్ అనేవి తయారవుతాయి. ఇప్పుడు ఈ టోకెన్స్ ఏం చేస్తారంటే, ఐ విల్ క్లియర్ ద స్క్రీన్, కొంచెం మెస్సీ అయిపోయింది. సో ఐ హ్యావ్ ఐ, టీచ్, నేచర్, లాంగ్వేజ్ అండ్ ప్రాసెస్, ఓకే. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే బేసిక్గా వీ విల్ ట్రై టు ఫైండ్ ద POS అంటారు, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. సో దీంట్లో వర్బ్స్ ఏంటి, ఓకే, దీంట్లో నౌన్స్ ఏంటి, ఓకే, దీంట్లో మేబీ అడ్వర్బ్స్ ఏంటి, ప్రిపోజిషన్స్ ఏంటి, కంజంక్షన్స్ ఏంటి, వీ కైండ్ ఆఫ్ హ్యావ్ ఆల్ దెమ్ ఇన్ ప్లేస్. అండ్ అగైన్ వాటిలోంచి వీ జనరలీ రిమూవ్ కంజంక్షన్స్ అండ్ ఇంటర్జంక్షన్స్ని మనం మోస్ట్లీ తీసేస్తాం.
అండ్ దెన్ వీ కైండ్ ఆఫ్ లెట్స్ ఇక్కడ మనకి ఐ టీచ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అని ఉంటే నేను అండ్ తీసేసి కేవలం తెలుగు అనే పెడతాను. ఓకే, సో ఆ విధంగా అనమాట. సో బేసిక్గా ఇవన్నీ కంపల్సరీ రూల్సా అంటే నో, బేసిక్గా ఇవి ఎక్కువగా ఫాలో అవుతారు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు అచీవ్. ఓకే, సో నేను ఒకసారి చేసిన ప్రాజెక్ట్, ఓకే, విచ్ ఐ వాస్ ట్రైంగ్ టు కైండ్ ఆఫ్, ఒకసారి నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే వెన్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఇంటర్నింగ్ అట్ ఐఐటి బాంబే. సో నేను ఐఐటి బాంబేలో నా ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మై ప్రాజెక్ట్ వాజ్ మోర్ ఆర్ లెస్ బేసిక్గా మనకి న్యూస్ పేపర్స్లో రోజు బోల్డ్ అంతా న్యూస్ వస్తుంది. ఓకే, ఆ న్యూస్ అంతా డెఫినెట్గా ఐ మీన్ వితౌట్ ఎనీ బయాస్, అంటే ఎటువైపు కైండ్ ఆఫ్ పార్షియాలిటీ లేకుండా రాస్తారా ఏ పార్టీకి అంటే కాదు కదా, ఆబ్వియస్లీ తెలివి బయాస్. సో ఆ బయాస్ని ప్రెడిక్ట్ చేయడమే నా యొక్క ఐఐటి బాంబే ప్రాజెక్ట్ అనమాట. సో దాంట్లో భాగంగా దిస్ వాజ్ సంథింగ్ ఐ వాజ్ ట్రైంగ్ టు డూ. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ సెంటెన్స్ నుంచి మీనింగ్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది కాన్సన్ట్రేట్ చేస్తాం. వన్స్ వీ హ్యావ్ దిస్, ఓకే, దెన్ వీ స్టార్ట్ టు కైండ్ ఆఫ్ బ్రింగ్ వర్డ్స్ దట్ హ్యావ్ వేరియస్ సిమాంటిక్స్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ చూస్తే మీకు ఈ లైన్లో మీకు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? పెద్దగా ఏమి లేవు. చూసుకుంటే ఎంతో కొంత టీచ్ అనేది కొంచెం పాజిటివ్ వర్డ్. సో ఆ విధంగా వీ విల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ సెంటిమెంట్ ఫ్రమ్ దిస్. ఓకే, సెంటిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని బట్టి ఫర్దర్గా ప్రాసెస్ చేస్తాం. ఐ మీన్ ద ఎండ్ రిజల్ట్, ఎండ్గా మనకి ఏం కావాలి? ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్. నౌ కమింగ్ టు గూగుల్ ట్రాన్స్లేట్, గూగుల్ ట్రాన్స్లేట్లో ఇదంతా చేశాక వీటిని కరస్పాండింగ్ మనకి ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్లోని వర్డ్స్లోకి కన్వర్ట్ చేస్తారు. ఓకే, కన్వర్ట్ చేశాక దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఏదైతే అరేంజ్మెంట్ ఉందో అది లాంగ్వేజ్కి మారుతుంది. నౌ కమింగ్ టు మన ఇంగ్లీష్, వీ సే ఐ యామ్ కైండ్ ఆఫ్ టీచింగ్. ఓకే, ఓకే, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకే, అదే తెలుగులో అయితే నేను ఆంగ్లం నేర్పిస్తున్నాను. సో అక్కడ నేర్పిస్తున్నాను లాస్ట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇంగ్లీష్ మధ్యలోకి వచ్చేసింది. సో ఆ అరేంజ్మెంట్ అనేది ప్రతి లాంగ్వేజ్లో మారిపోతుంది. సో ఈ విధంగా ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసి ఆ తర్వాత ఆ పిఓఎస్ బట్టి బేసిక్గా ఆ లాంగ్వేజ్ బట్టి వీ కైండ్ ఆఫ్ షిఫ్ట్ దెమ్ దేర్ పొజిషన్స్ అండ్ ఫైనల్లీ అది ట్రాన్స్లేషన్ కాబట్టి మళ్ళీ ఇందాకటి ఆ ఐఎన్జీ ఫార్మ్స్ అన్నింటినీ తీసుకురావాలి. బికాస్ ఆబ్వియస్లీ కదా, ఐ యామ్ టీచింగ్ నేను నేర్పిస్తున్నాను, నేను నేర్పించాను, రెండు డిఫరెంట్. కాబట్టి ఈ కేసులో వెన్ వీ వాంట్ టు ట్రాన్స్లేట్ వీ విల్ బ్రింగ్ బ్యాక్ దోస్ ఐఎన్జీ టర్మ్స్ అండ్ యాడ్ దట్ టు ది సెంటెన్స్. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు హ్యావ్ అ చాట్ బాట్. సో చాట్ బాట్కి ఇక్కడ దాకా అర్థమవుతుంది చాలు కదా, సెంటిమెంట్ తెచ్చుకుంటే సరిపోతుంది, దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటంటే తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దాని యొక్క ఏదైతే మీనింగ్ ఉందో ఆ మీనింగ్కి నియరెస్ట్ ఏదైతే వాళ్ళ డేటాబేస్లో క్వశ్చన్ ఉంటుందో దానికి మ్యాప్ చేసి వీ విల్ గెట్ ద సొల్యూషన్. అగైన్ ఎలా ఉంటుందంటే చాలాసార్లు దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ నేమ్డ్ ఎంటిటీస్. ఓకే, సో నేమ్డ్ ఎంటిటీస్ ఆర్ మోస్ట్లీ ప్రాపర్ నౌన్స్ అనమాట, ఇంపార్టెంట్ ప్రాపర్ నౌన్స్. సో దాన్ని బట్టి కూడా బేసిక్గా దేనికి మ్యాప్ చేయాలి ఈ సెంటెన్స్ని అనేది డిసైడ్ అవుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ ప్రాపర్ నౌన్స్ ఏంటి? దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇంపార్టెంట్ ప్రాపర్ నౌన్ విచ్ ఈస్ తెలుగు. ఓకే, లాంగ్వేజ్ కెన్ బి అ కైండ్ ఆఫ్ కామన్ నౌన్. ఓకే, దాంతోపాటు చూసుకుంటే అగైన్ ప్రాసెస్ ఈజ్ నాట్ అ ప్రాపర్ నౌన్ కదా, కాబట్టి తెలుగు ఈజ్ ద ప్రాపర్ నౌన్. దీన్ని బట్టి బేసిక్గా ఎలా మ్యాప్ చేయొచ్చు అనేది చూస్తారనమాట. ఓకే, సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. సో అందువల్లే ఎన్ఎల్పి ఈజ్ కైండ్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ when you're trying to get into, I mean, companies that are working on projects where natural human language needs to be processed. ఓకే, సో మీరు స్టార్ట్ చేద్దాము, ఐ మీన్ ఇప్పుడే మీకు ఏమైనా హార్న్ వినిపించుంటే ప్లీజ్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే, సో కమింగ్ టు ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ లెర్నింగ్ ఎన్ఎల్పి ఐ వుడ్ రికమెండ్ పర్సనలీ NLTK అనమాట, న్యాచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అని చెప్పి వీ హ్యావ్ ఒక ప్యాకేజ్ అనమాట పైథన్లో. స్టార్ట్ టు కైండ్ ఆఫ్ ప్లే విత్ దిస్. ఓకే, డాక్యుమెంటేషన్ చదవండి అండ్ స్టార్ట్ టు ప్లే విత్ దిస్. మెల్లమెల్లగా యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ వేరియస్ కాన్సెప్ట్స్ లైక్ విల్ హ్యావ్ టోకనైజేషన్, అగైన్ లెమటైజేషన్ ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనమాట. ఐ మీన్ విల్ డిస్కస్ దెమ్ వన్ బై వన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ ఫర్ దిస్ వీడియో ఐ హోప్ దిస్ ఈస్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.